అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. సన్నాలు సాగు చేసే రైతులకు, తెల్ల రేషన్ కార్డుదారులకు మేలు చేస్తామని ప్రకటించింది. జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామన్న రేవంత్ సర్కార్ సన్నాల సాగుదారులకు బోనస్ ప్రకటించింది. తెలంగాణలో తెల్ల రేషన్ కార్డుదారులకు జనవరి నుంచి సన్న బియ్యం పంపిణీ చేస్తామని తెలంగాణ సర్కార్ ఎన్నికల సమయంలో హామీ ఇచ్చింది. దశల వారీగా హామీలు నెరవేరుస్తున్న రేవంత్ సర్కార్ జనవరి నుంచి సన్నాలు అందిస్తామని తాజాగా వెల్లడించింది. ఇప్పటికే హాస్టళ్లు, స్కూళ్లు, అంగన్వాడీ కేంద్రాలకు సన్న బియ్యం పంపిణీ చేస్తోంది. తెల్ల రేషన్ కార్డుదారులకు సన్న బియ్యం పంపిణీ కోసం రాష్ట్రంలో 25 లక్షల టన్నుల సన్న బియ్యం అవసరమని గుర్తించింది. తెలంగాణలో సన్నాల సాగును ప్రోత్సహించడానికి రేవంత్ సర్కార్ మరో ముందడుగు వేసింది. గతంలో డిమాండ్కు తగ్గట్టు సన్నబియ్యం అందుబాటులో లేకపోవడంతో ఇతర రాష్ట్రాల నుంచి కొనుగోలు చేసేది. భవిష్యత్తులో మరిన్ని సన్నబియ్యం అవసరం కావడంతో వాటి సాగును ప్రోత్సహిస్తోంది. సన్నాలు సాగు చేసే రైతులకు ప్రభుత్వం 500 బోనస్ ప్రకటించింది. ఈసారి 36.8 లక్షల ఎకరాల్లో సన్నాలు సాగయ్యే అవకాశం ఉంది. ఈ ఏడాది నుంచి 88 లక్షల టన్నుల పంట దిగుబడి వస్తుందని ప్రభుత్వం అంచనా వేస్తోంది. ఈ వడ్లను కొనుగోలు చేసి బియ్యంగా మార్చి రేషన్ షాప్ లో పంపిణీ చేయాలని నిర్ణయించింది. కాంగ్రెస్ సర్కార్ బోనస్ ప్రకటించడంతో తెలంగాణ రైతులు సన్నాల వైపు మొగ్గు చూపుతున్నారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.